ఫ్రెండ్స్, మనం ఇవాళ కాళేశ్వరం వచ్చినాం ఫ్రెండ్స్. మా ఉగాండా బాబా బాబా గారు, గోల్డెన్ బాబా నమస్తే. రిటర్న్ ఫ్రమ్ ఉగాండా, ఆఫ్రికా. ఇంత గలీజ్లో నడవాలి, ఇదే గలీజ్లో పోవాలి. హాయ్ దీపక్, యో అంటాడు, గిళ్ళకి దిగురా అంటే నో అంటాడు. హలో ఫ్రెండ్స్, చూడండి మనం ఇప్పుడే శ్రీ కాళేశ్వర యుక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం. గోదావరి నది లోతుగా ఉన్నది. గోదావరి నదిలో సుడిగుండాలు ఉన్నవి కావున భక్తులు మోకాలు లోతు నీటిలో కంటే ఎక్కువ దూరం వెళ్ళి స్నానం చేయరాదు. మనము ముంగటికెళ్ళి నదిని దర్శనం చేసుకున్నాం. ఇదే ప్రదేశంలో మనము మొదటగా పిండ ప్రదానాలు చేసుకొని తర్వాత మనం ఇంకో ఒడ్డుకెళ్ళి స్నానం చేయొచ్చు. చూడండి, ఇక్కడే ఇదే స్థలంలో మనకు పూజారులు దొరుకుతారు. పిండ ప్రదానము పెద్దలకు ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడనే జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము ఇక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకొని ముంగట బోట్ కనిపిస్తుంది, ఆ బోట్లో కూర్చొని ఇంకో ఒడ్డుకి వెళ్ళి మనము ఇట్లా ఇంకో ఒడ్డుకి వెళ్తే ఎవ్వరు ఉండరు. అక్కడ మనం వెళ్ళి స్నానం చేయొచ్చు. అక్కడ సైడ్ నీట్గా ఉంది. ఈ ఒడ్డంతా మీకు చూపిస్తాను నెక్స్ట్ ముందు వీడియోలో. ఎంత గలీజ్ అంటే చాలా చండాలంగా ఉంది ప్లేస్ కోసం మాట్లాడుతున్నా, ప్లేస్ యొక్క పవిత్రత కోసం కాదు. ఎందుకనంటే ప్లేస్కి చాలా ప్రాధాన్యత ఇస్తాం, కానీ అక్కడ మెయింటైన్ చేసేది చాలా గలీజ్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఒకసారి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, వీళ్ళందరికీ తెలిసేలాగా షేర్ చేయండి. మనం కూడా ఈ క్లీన్లీనెస్లో ఒక భాగంగా మారిపోదాం. క్లీన్ ఏంది ఇంత బ్యూటిఫుల్గా ఉందని చూస్తున్నారా? చూడండి, కాళేశ్వరం అంటారు దీన్ని. పాపులర్ త్రివేణి సంగమం. ఎంత బాగుంది చూడండి గైస్, చూడండి. షేర్ ద వీడియో ఫ్రెండ్స్. ఇంత గలీజ్లో నడవాలి, ఇదే గలీజ్లో పోవాలి. ఏదన్నా ఇళ్ళనే ఇంత పబ్లిక్ వచ్చినా నో డెవలప్మెంట్. ఇది పరిస్థితి వాటర్ది. అంత చెత్త బురద చెత్త అంత ఇళ్ళనే కలిసింది. ఇక మొత్తం మట్టి అవి ఆననే ఉంచుతున్నాను. ఇగో ఈయననే ఆననే ఉంచుతుండు, అందులోనే స్నానాలు చేపిస్తున్నాడు. చూడు ఎట్లా నమ్ములుతుంది చూడు. అన్నా ఏం తింటున్నావే? ఏం తింటావు అన్నా? ఏం తింటావు చెప్పే అన్నా. మాకు దేంతో స్నానం చేపిస్తున్నావు చెప్పు. జీరా ఇట్స్ మంజీరా. చూడండి ఫ్రెండ్స్, చాలా గలీజ్ చేసేసారు ఇక్కడ. ఇంతమంది టూరిస్టులు వస్తున్నా కానీ ఒక్క డెవలప్మెంట్ లేదు ఇక్కడ. ఇంతమంది పబ్లిక్ వస్తున్నా కానీ ఏం డెవలప్మెంట్ లేదు ఇక్కడ. బోట్లలో వెళ్ళాలి రావాలి, అప్పుడే మనకు శుభ్రత ఆచరణ. సో ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ ద వీడియో. చూడండి మా తమ్ముడు. హలో దీపక్ గౌడ్, హాయ్ దీపక్ గౌడ్. యో అంటాడు, గిళ్ళకి దిగురా అంటే నో అంటాడు. అట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా గలీజ్. చూడండి ఫ్రెండ్స్, అంతా చెత్త చేసేసారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, మీరు అందరూ షేర్ చేయాలి వీడియోని. సీఎం వరకు వెళ్ళిపోవాలి ఈ వీడియో. చూడండి మొత్తం చాలా గలీజ్ వాసన వస్తుంది ఇక్కడ.
ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒక నది వస్తుంది, మళ్ళా కొంచెం మరితే ఇక్కడ నుంచి ఒక నది. ఈ రెండు నదులు ఇగో ఈ నదిలోకి కలుస్తాయి. అందుకనే ఈ ప్లేస్ని త్రివేణి సంగమం అంటారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్. చూడండి వాటర్స్ కూడా ఎంత క్లారిటీగా క్లియర్ క్రిస్టల్గా ఉన్నాయి. చూడండి వావ్, వాటర్ చాలా క్లియర్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న శంకులు కనిపిస్తున్నాయి మనకు. చూడండి వావ్, ఇది నా హెయిర్ ఫ్రెండ్స్. చూడండి మా బావ వాళ్ళకి నడవనీకి అయితే లేదు, కష్టాలు అంటే కష్టాలు అయిపోయినాయి ఇక్కడ. హలో బావా, ఓ బావా, నమస్తే బావా. హాయ్ ఫ్రెండ్స్, చూడు మా తమ్ముడు చెప్పులు బ్యాగులు అన్నీ పట్టుకొని పోతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి లైన్ కట్టారు, లైన్ లైన్. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్స్, మా బావ దిగుతున్నా. చూడండి మా బావ జంపింగ్ జపాంగే. వెరీ గుడ్ బాగారు. హలో భాస్కర్ బా, నమస్తే బా. నమస్కారం. హాయ్ బ్రో నవీన్, నవీన్ బ్రో, నవీన్ నవీన్ నమస్తే చెప్పు, వ్యూవర్స్కి నమస్తే చెప్పు. ఇగో మా ఉగాండా బాబా, బాబా గారు గోల్డెన్ బాబా నమస్తే. చూడండి చూడండి వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయంటే చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ మనము ఆ వైపు మీకు ఒడ్డు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇక్కడి వరకు బోట్లో రావాలి. ఇక్కడ వచ్చి ఇక్కడ స్నానాలు చేసుకొని మళ్ళీ రిటర్న్ మనం ఆ ఒడ్డుకి వెళ్ళిపోవాలి. ఇక్కడ చాలామంది పిండ ప్రదానం, మళ్ళీ అస్థికలు కలపడం అట్లాంటి చాలా కార్యక్రమాలు జరుపుతారు. ఎందుకంటే ఇక్కడ త్రివేణి సంగమం, 3 నదులు ఒక్క దగ్గర కలిసిన స్థలం కాబట్టి చాలా పుణ్యస్థలం ఇది. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఆ కాళేశ్వరుని కూడా దర్శించుకొని ఇక్కడ స్నానం చేసుకోవాల్సిందేగా మనం. ఫ్రెండ్స్ మనం ఇవాళ కాళేశ్వరం వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడే స్నానాలు చేయాలి. ఈ కాళేశ్వరం స్పెషాలిటీ ఏంటంటే 3 నదులు ఒక దగ్గర కలుస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా దీపు ఫ్రెండ్స్. హాయ్ దీపు, రిటర్న్ ఫ్రమ్ ఉగాండా, ఆఫ్రికా. హలో ఫ్రెండ్స్, మనం ఇవాళ ఎక్కడ వచ్చినామంటే కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గరకు వచ్చాము. ఇక్కడ కొంచెము చిన్న కార్యక్రమం జరుపుకొని స్నానం చేయడానికి ఒక వైపులో త్రివేణి సంగమం ఎక్కడ కలుస్తుందో అక్కడి వరకు వచ్చాము. చూడండి మా తమ్ముళ్ళు అందరూ ఇప్పుడే బోట్ నుంచి దిగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే అన్నా. చెప్పనా ఏమేమి నదులు కలిసాయనా? ఏమేమి నదులు కలిసాయి? గోదావరి, ఒకటి అంతర్వేణి అని భూగర్భం నుంచి వస్తుంది. అంతర్వేణి గోదావరి. ఇంకోటి ఏంది అది? ప్రణాయిత. సరస్వతి, అంతర్వేణి సరస్వతి. ఎక్కువ ఆలోచించేటప్పుడు ఇప్పుడే స్నానాలు చేసుకొని రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి అప్పుడే బోట్ స్టార్ట్ చేస్తున్నాడు అన్నయ్య. చలో వాటర్ బాటిల్
ఏమైంది స్టార్ట్ అవుతులే తాడికి గాల అంటే తాడు గుంజాలా ఓకే చూడండి ఎలా స్టార్ట్ చేస్తారు అన్నయ్య బోట్ చూడండి స్టార్ట్ గుంజా